నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లేశారు. అంటే ఇంతకు ముందు ఒక లెటర్ రాశారు కదా, స్పీకర్కి ఒక లెటర్ రాశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదో శాలరీస్ యాక్ట్ ఒకటి ఉంది, సెక్షన్ బి ఏదో, అప్పుడు మెన్షన్ చేసినటువంటి ఆ సెక్షన్ ప్రకారం నాకు మీరు అపోజిషన్ లీడర్ ఇవ్వండి అని హైకోర్టులో పిల్ వేయటం జరిగింది. బహుశా నాకు తెలిసిన వరకు భారతదేశం చరిత్రలో నన్ను అపోజిషన్ లీడర్ గా పరిగణించండి అని కోర్టుకి వెళ్ళడం ఏనే అనుకుంటా. మరి ఇక్కడ కూడా ట్రెండ్ సెటర్ జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవాలి. ఇంతకుముందు ఇట్లాంటిది రాహుల్ గాంధీకి కూడా తగిలింది, కానీ బట్ రాహుల్ గాంధీ వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు. కోర్టులో పిల్ వేయటం ఫస్ట్ జగన్ గారే అనుకుంటా, మన నా నాలెడ్జ్ ప్రకారం ఎవరన్నా వేసారని తెలియదు. బట్ ఎనివే ఆయన మంచి పని చేశారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడానికే వాడతారు దాన్ని. ఓన్లీ అవమానించడానికి, కౌంటర్లు వేయటానికి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కిరించడానికి వాళ్ళ ప్లానింగ్ అంతా అదే. వాళ్ళ ప్లాన్ అంతా కూడా అవమానకరంగా మాట్లాడటానికే వాళ్ళు యాక్చువల్గా ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీలో మొన్న అసెంబ్లీకి వెళ్ళారా, గవర్నర్ అడ్డుకోవడానికి వెళ్ళారా, కెమెరాలు మీరు గమనించారో లేదు, నేను గమనించాను. అది ఆ లోపల అసెంబ్లీలో ఉన్నటువంటి కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా అసలు వీళ్ళ వైపు చూపించట్లా. వీళ్ళు గొడవ చేస్తున్నారు కదా, వీళ్ళు స్లోగాన్లు ఇస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లైవ్ ఇచ్చారు కదా గవర్నర్ ప్రసంగం అప్పుడు, ఆ లైవ్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించింది కూడా చూపించలే వీళ్ళు. ఆ కెమెరా ఓన్లీ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఐ మీన్ జనసేన ఎమ్మెల్యేల వైపుకి తిప్పుతున్నాడు కానీ జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల వైపుకి తిప్పుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్ ఎమ్మెల్యేలను కానీ అస్సలు ఒక్కసారి కూడా చూపించరా ఆ కెమెరాలు అసెంబ్లీలో. ఇంక మీరు చూసుకునే బదులు ఇంకెందుకు అద్దాలు కొనుక్కొని పోండి, సరిపోయింది. మీ మొఖాలు మీరే చూసుకోవడానికి మీకే కెమెరాలు పెట్టినప్పుడు ఇంకెందుకు ఎవరి అద్దాలు కొనుక్కొని పోతే సరిపోయింది కదా. అందరిని చూపించాలి కదా. అసలు మేజర్గా వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళని కదా మీరు చూపించాలి ప్రజలకి, గొడవ చేసేవాళ్ళని కదా. సో ఇదేదో పెద్ద ప్రణాళికతోనే ఉన్నారు. మోరోవర్ వీళ్ళు లేస్తే ఒకటే మాట అంటున్నారు, ఆయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంటే రేపు పొద్దున ఆయన మాట్లాడిపోయేటప్పుడు కూడా అదే అంటారు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, నువ్వేమన్నా లీడర్ ఆఫ్ అపోజిషనా అని మళ్ళీ ఎక్కరిస్తారు ఆయన. మంచి పని చేశాడు కోర్టుకి వెళ్ళి. అసలు ఆయన అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే అసెంబ్లీకి పోవాలి, లేకపోతే రైట్. ఇప్పుడు వాళ్ళు కూడా సరే ఏదో ఉన్న ఏకైక పార్టీ కదా మనం ఇచ్చేద్దామని వాళ్ళు కూడా అనుకోవట్లే. ఇక్కడ ఈయనకి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తే ఆయన ముందు కూర్చోబెట్టాలి, కెమెరాకి కనబడతా ఉంటాడు, ఈయన గట్టిగా మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. ఏంటంటే కొద్దిగా మొండోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గట్టిగా మాట్లాడారంటే మళ్ళీ మనకి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది భయపడుతున్నారు వాళ్ళు. మరి ఇవ్వాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చి ముందు కూర్చోబెట్టాలి. ఎవరు లేరు కదా, ఎవరు లేనప్పుడు ఇవ్వాలి కదా, ఒక్కడున్నా సరే ఇవ్వాలి కదా. అదేమంటే 10% రూల్ ఎవరు పెట్టిన 10% రూల్? మీరు వాళ్ళు రాసుకున్నారు 10% రూల్ అని. అది కాన్స్టిట్యూషనల్గా లేదు, అది దట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ యాక్ట్. 10% ఉంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అనేది. బట్ ఎనివే సో ఆ డీటెయిల్స్ మనం ఇంతకుముందు మాట్లాడాం. అంటే నేను వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ ప్రణాళిక అలా ఉంది. నిన్నెవరో అసెంబ్లీలో ఒక ఆయన అసెంబ్లీ బీజేపీ అతను అనుకుంటా, జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన 40% ప్రజలు ఏమన్నా కడుపుకి అన్నం తింటున్నారా లేదా అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. అన్నం తింటున్నారా లేకపోతే ఏం చూడండి. ఆయన జగన్మోహన్ రెడ్డికి వేసిన 40% ఓట్లు అన్నం తింటున్నారా అని అంటున్నాడు ఆయన అసెంబ్లీలో. నిజమే, వాళ్ళు ఎక్కడ అన్నం తింటున్నారు? జగన్మోహన్ రెడ్డికి వేసిన 40% ఓటర్స్ ఎవరైతే వాళ్ళు ఎవరు అన్నం తింటలేదు. నిజంగా అన్నం తింటున్నారు, కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పేదోళ్ళే. జగన్ ఓటేసింది వారు పేదోళ్ళేగా. వాళ్ళు ఎక్కడ అన్నం తింటున్నారు? అన్నం ఎక్కడ తినిచ్చారు వీళ్ళు? అవి ఇచ్చిన స్కీములు లాగేసుకుంటారు, ఆ వాలంటీర్లను ఇబ్బంది పెట్టారు, పెన్షన్లు ఆపేశారు. ఎక్కడ అన్నం ఇచ్చారండి? కడుపుకి అన్నం కూడా తినేవి లేదు కదా. జగన్కి వేసిన 40% ఓట్ షేర్ని
పేదవాళ్ళు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్టీ మైనారిటీస్ ఎక్కువ మంది జగన్కి వేసింది వాళ్ళే, పేదవాళ్ళే. వాళ్ళు అసలు అన్నం తినేసారా అంటున్నాడు. అన్నం తినలే. వాళ్ళలో చాలామంది పచ్చిమెతుకులు తినేవాళ్ళు ఉన్నారు. అదేంటి రేషన్ బియ్యం తినేవాళ్ళు ఉన్నారు, నూకలు తినేవాళ్ళు ఉన్నారు. మీకు ఇదే కదా ఆన్సర్ కావాలి. కడుపుకు అన్నది వాళ్ళు తింటున్నారు, బిర్యానీలు తింటున్నారు, బిర్యానీలు, మటన్లు, చికెన్లు తినే వాళ్ళందరూ తిన్నారు. వాళ్ళందరూ ఆ డబ్బులున్న వాళ్ళు మొత్తం కూడా వాళ్ళకి ఓటేశారు. మరి అన్నం తినడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు మొత్తం జగన్ గారికి ఓటేశారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన 40% అన్నం తింటున్నారా అని అంట. జగన్కి ఓటేసినాడు 40% అన్నం తిన్నారా అని అంటాడు. ఏమో మరి ఇది అదే ఇట్లాంటి కామెంట్లన్నీ వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళినట్టున్నారు. ఇంకోటి, ఈ వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అంటున్నారు. ఆయన ఓన్లీ ఎమ్మెల్యే అండి. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎమ్మెల్యేని గుర్తు చేస్తారు ప్రతిసారి. ఎమ్మెల్యే 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 నువ్వు, నీకు అసలు అపోజిషన్ కూడా లేదని గుర్తు చేస్తారు. అందుకే నేను కోర్టుకి వెళ్ళారు. మీరు అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తాడండి, లేకపోతే రాడు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి, కెమెరా చూపించాలి. మీరు చూపించుకోవటం కాదు. మీరు చూపించుకునే దానికి అద్దాలు కొనుక్కోండి. ఎవరు అద్దాలు కొనుక్కొని చూసుకుంటే సరిపోయింది కదా. అంటే అసెంబ్లీలోనే డిస్క్రిమినేషన్ ఉంటాయి, అసెంబ్లీలోనే వివక్ష ఉంటాయి, అసెంబ్లీలోనే ఏమంటారు కంట్రోల్ ఓవర్ ది ఏమంటారు వాటిని వ్యవస్థలపై కంట్రోల్, నియంత్రణ ఉంటే ఇక బయట ప్రజల మీద ఎంత ఉండిద్ది, బయట ప్రజల్ని ఎంత తొక్కుతారు, బయట ప్రజల్ని ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. అసెంబ్లీలో ప్రజలు చూస్తున్నారు, మా నాయకుడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చూస్తుంటే ఎక్కడ కెమెరాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళే చూపిస్తున్నారు. అసలు జగన్ చూపించలేదు ఆ టీవీలో. చూపించలేదంటే బయట వాళ్ళకి ఏముంది, బయట కెమెరాలు అలౌ చేయరు కదా, ఆ లోపల కెమెరామ్యాన్ ఉంటాడు. ఆ కెమెరామ్యాన్ ఇదేదో సినిమాలో పోసాని కృష్ణ మురళి అంటాడు, ఆ కెమెరాలు కట్ అయినాయి సుధాకర్, మా కడుపులో బాధ కూడా చెప్పుకోలేకపోతున్నాం అంటాడు. భరత్ అనే నేనే సినిమా అనుకుంటా. కడుపులో బాధ కూడా చెప్పుకోలేకపోతున్నాం మేము, ఆ కెమెరా కట్ అయిన సుధాకర్ అంటాడు కదా. మరి ఆ సుధాకర్ ఎవరో ఉన్నాడు ఆ ఛానల్, ఆ అసెంబ్లీలో. ఆ సుధాకర్ జగన్ చూపించట్లేదు, మొత్తం వీళ్ళని చూపిస్తున్నాడు.